శాన్వి హ్యాపీ బర్త్డే జగన్. ఇట్స్ ఏ బాయ్, ఇట్స్ ఏ గర్ల్ తెచ్చాం. శాన్వి ఇట్స్ ఏ గర్ల్. షాప్లో చూసాం, మా చెల్లికి నచ్చలేదు. ఇంకో షాప్కి వచ్చాం, జీవి మాల్కి వచ్చాం అనమాట. మేమిద్దరం శాన్వి అన్నయ్య బాగున్నాయా? ఏంటి ఎంతగా చూస్తున్నా? అసలు కొరికేస్తుంది ఏ గయ్యాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఏంటంటే స్పెషల్ ఏంటంటే చెర్రీ బర్త్డే వస్తుంది. ఫిబ్రవరి 17 చెర్రీ బర్త్డే. చెర్రీ బర్త్డేకి డ్రెస్ తీసుకుందామని చెప్పి బయటికి వెళ్తున్నాం అనమాట. చెర్రీ దమ్మ రెడీ అయిపోయాము. చెర్రీ శాన్వి ఆడుకుంటున్నారు. బుడ్డిది పాకేస్తుంది అనమాట. ఓ చెప్పు, ఎక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు? షాపింగ్. ఎందుకు షాపింగ్? నా బర్త్డే. నీ బర్త్డేకి షాపింగా? ఇంకా బర్త్డే డ్రెస్ కొనేస్తే బర్త్డే అయితే అయిపోతుంది అనమాట. మరేంటి ఇంకా సర్ప్రైజ్? బర్త్డే డ్రెస్ కన్నా మా చెర్రీ ముందు సర్ప్రైజ్ ఏమి ఇస్తానని ఎదురు చూస్తున్నాడు. సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను ఆల్రెడీ. అది తర్వాత వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. మా శాన్వి నాకు కాళ్ళ దగ్గరికి వచ్చేసింది పాక్కుంటా. చూపిస్తాను ఉండండి. శాన్వి శాన్వి పాకేస్తుంది ఇల్లంతా. నేను ఇటు వెళ్తే ఏ గదిలోకి వెళ్తే ఆ గదిలోకి వచ్చేస్తుంది. అమ్మో అమ్మో, అదిగో చూడు, పడిపోతున్నావా? చూడు, అందరికీ హాయ్ చెప్పు శాన్వి. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళి చెర్రీ ఫస్ట్ బర్త్డే షాపింగ్ చేద్దాము. తర్వాత వాడికి ఏమేమి ఇవ్వాలి స్కూల్లో అవి తర్వాత అయితే తీసుకుంటాం అనమాట. ఇప్పుడైతే ఓన్లీ డ్రెస్ షాపింగ్. ఇక్కడ శాన్వి చూడండి ఏం చేస్తుందో. కుర్చీ పట్టుకుని లేచేసి కుర్చీని తినేసేస్తుంది. ఆ ఛార్జర్లు వాళ్ళు నోట్లో పెట్టుకుంటుంది. ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు ఛార్జర్లు కట్టేసామా లేదో చెక్ చేసుకుంటున్నా. మాస్టర్ అయితే మర్చిపోతారు. నేనే చూసుకుంటున్నాను 1-2 సార్లు. శాన్వి చేతి తినేస్తావా? అస్సలు ఊరుకోదండి. నేను ఏదైనా గట్టిగా అరిస్తే అరిసేస్తుంది. అస్సలు ఊరుకోదేమని అంటే. సర్లే తినేసే, వద్దులే. యాక్చువల్గా మాస్టర్ చాలా బిజీగా ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ రానని చెప్పారు. పాప నేను హ్యాండిల్ చేయలేనని చెప్పి బతులాడి తీసుకెళ్తున్నాం మాస్టర్ని కూడా షాపింగ్కి. ఈ బుడిదాన్ని నేను పట్టుకోలేనండి, ఎక్కువసేపు ఎత్తుకోలేను. డాడీ వచ్చేలోపు ఇది నా హ్యాండ్ బ్యాగ్ పీకేస్తుంది కూడా. అసలు ఇప్పుడే పట్టుకోలేకపోతున్నాను. ఇంక షాపింగ్కి వెళ్ళాక ఏం పట్టుకుంటాను దీన్ని. ఎక్కడ కూడా ఒకసారి బటన్స్ పెట్టు. షాప్లో చూసాం, మా చెర్రీకి నచ్చలేదు. ఇంకో షాప్కి వచ్చాం, జీవి మాల్కి వచ్చాం అనమాట. మేమిద్దరం ఇంకా చెర్రీ అయితే ఫైనల్గా డ్రెస్ సెలెక్ట్ చేసేసుకున్నాడు. అంటే వాడు బర్త్డేకి ప్రతిదీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే షాపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ప్రతిసారి కొంచెం హై అయిపోతుంది. ఫైనల్గా షాపింగ్ అయిపోయింది చెర్రీ కదా. మరి ఇంకేం కొనాలి? ఫైనల్గా ఇంటికి వచ్చేసాను. చెర్రీ షాపింగ్ అయిపోయింది. ఏమేమి కొన్నా ఒకసారి చూపిద్దాం. చెర్రీ షాపింగ్ అయిపోయింది అనమాట. చెర్రీ నీకు ఒక విషయం చెప్తా ఇట్రా. మా చిన్నప్పుడు అయితే షాపింగ్ ఎలా జరిగేదో తెలుసా? మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు కాదు తెలుసా. మా అమ్మమ్మ వెళ్ళిపోయి ఏదో డ్రెస్ తీసుకొచ్చేసేదనమాట. మాకు అదే బాగుండేది. అప్పుడు ఇంకా అదే వేసుకుని బర్త్డే జరుపుకునేవాళ్ళం. ఈ రోజుల్లో పిల్లలకి ఏంటంటే వాళ్ళే షాపింగ్కి వెళ్తున్నారు. వాళ్ళకి నచ్చిందే కావాలి, మనకు నచ్చింది వాళ్ళు తీసుకోరు. చెర్రీకి ఫస్ట్ ఒక షాప్లోకి వెళ్తే ఆ షాప్లో డ్రెస్ నచ్చలేదు. మళ్ళీ ఇంకో షాప్లోకి వెళ్ళాము. ఫైనల్గా అక్కడ వాడికి నచ్చిందే తీసుకున్నాం. మాకు నచ్చినవి వాడికి నచ్చవు, వాడికి నచ్చింది మాకు నచ్చవు. కానీ ఫైనల్గా బర్త్డే వాడిది కాబట్టి వాడికి నచ్చిన డ్రెస్సే తీసుకున్నాము. ఇంకా స్లిప్పర్స్ కూడా తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నాం ఒకసారి వీడియోలో చూపిస్తాను. మన చిన్నప్పుడు అయితే చక్కగా మన అమ్మ వాళ్ళే బట్టలు తీసుకొచ్చేసేవాళ్ళు, అవే వేసుకునేవాళ్ళు. ఎంత ఆనందపడిపోయేవాళ్ళము. మన బర్త్డేకి బట్టలు తీసుకొచ్చారు, కొత్త బట్టలు అని చెప్పి ఆనందపడిపోయి అవే వేసుకుని బర్త్డే జరుపుకునేవాళ్ళం. ఈ రోజులో పిల్లలకైతే మాత్రం వాళ్ళకి నచ్చినవే కావాలి. వాళ్ళకి నచ్చకపోతే అసలు బర్త్డేనే జరగదన్నమాట. ఈ బుడ్డమ్మ గారికి ఏం కొనబెట్టలేదు పాపతో, ఎట్లా చూస్తుందో. శాన్వి నీకేం కొనలేదమ్మా?
అబ్బో ఏం కొనలేదండి, కంప్లైంట్ ఇస్తుంది. నీ బర్త్డే కొందాంలే అమ్మా. అన్వి అన్నయ్య బాగున్నాయా? ఏంటి వింతగా చూస్తున్నా? ఈ చెప్పులమ్మా అన్నవి. నీకు పెద్దయినా కొని పెడతా, సరేనా? పడిపోతావు. అయ్యో లేదు 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 లేదు. అది నువ్వేం చేసుకుంటా వేసుకుంటావు కాలికి? అన్న ఏడుస్తాడు. ఇచ్చే అన్నకి ఇచ్చే. అందా వచ్చి వచ్చి వచ్చి. వెనకెవడని చూపిస్తాడట్రా, ముందు చూపించాలి. బాగున్నాయి చెప్పులు కూడా, మొత్తం వాడి సెలక్షనే, నా సెలక్షన్ ఏం లేదు. నీ డ్రెస్ షర్ట్ చూపించు. ఏది కవరు? కవర్లో ఉందిగా, చూపించు. ఈరోజైతే ఓన్లీ డ్రెస్ స్లిప్పర్స్ అయింది షాపింగ్. మళ్ళీ తర్వాత వాడి బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. బర్త్డేకి స్కూల్లో ఫ్రెండ్స్కి ఏమి ఇవ్వాలో ఇంకా అది డిసైడ్ చేసుకోలేదు. డిసైడ్ చేసుకున్న తర్వాత అది బర్త్డే ముందు రోజు ప్లాన్ చేయాలి. ప్యాంట్ అంట. ఓకే బాగుంది. మో నువ్వు ఇటు రాదల్లో షర్ట్ పెట్టుకుని చూపించు. అట్లా నా పెట్టుకునేది షర్ట్ బాగుంది. బర్త్డే రోజు చూపిద్దాంలే పూర్తిగా. ఇంకా అది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తానమాట. ఏమేమి కొంటానో కూడా ఈ వీడియోలోనే కంటిన్యూ. బిల్లు కూడా ఎవరైనా చూపిస్తారంటరా. సాక్సులు. చెర్రీ బర్త్డేకి సెకండ్ డే షాపింగ్ కదా. నేను చెర్రీ మాత్రమే వెళ్తున్నాము. బుడ్డిది మాస్టర్ ఇంట్లో ఉన్నారనమాట. మాస్టర్కి బుడ్డిదాన్ని అప్పచెప్పేసి నేను చెర్రీ మాత్రమే వెళ్తున్నాం. చెర్రీ స్కూల్ నుంచి వచ్చి రెడీ అయ్యాడు. ఇంకా ఇద్దరం వెళ్తున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమి ఇవ్వాలో అవి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. గిఫ్ట్ కూడా. ఇంకిద్దరం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము షాపింగ్ చేయడానికి. ఏం షాపింగ్ చేస్తాం చూపి. ఇంకా ఫైనల్గా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి పెన్సిల్స్, క్రేయాన్స్ ఇవి తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అలాగే బుక్స్ పైన అంటించుకునే స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను. అవన్నీ తీసుకుని బుక్ షాప్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ హోల్సేల్ షాప్కి వచ్చాను అనమాట. అంటే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ కవర్సు, ఇంకా బర్త్డే క్యాప్స్, బెలూన్స్ అలాంటివి తీసుకోవడానికి హోల్సేల్ షాప్కి వచ్చాను అనమాట. అవన్నీ ఇక్కడ బిల్లు వేస్తున్నాను. రీజనబుల్గానే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాను అనమాట ఐబ్రోస్ చేయించుకోవడానికి. ఇంకా ఫైనల్గా షాపింగ్ అయిపోయి ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. షాపింగ్ అయిపోయి ఫైనల్గా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. చెర్రీ బర్త్డే షాపింగ్ అంతా కంప్లీట్గా అయిపోయింది. మాస్టర్ అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే డిఎస్సి నోటిఫికేషన్ పడింది. మాస్టర్ అయితే బిజీగా ఉన్నారు. ఇంకా సో చెర్రీ నేనే వెళ్ళాము. బుడ్డిదాన్ని కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా ఏమేమి కొనుక్కొచ్చామో ఇంకా అంటే వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్కి ఇవ్వడానికి గిఫ్ట్లు అనమాట. ఏమేమి కొనుక్కొచ్చానో చూపిస్తాను, ఒక్క నిమిషం. ఫస్ట్ ఇవన్నీ గిఫ్ట్లు ఇస్తాము, మళ్ళీ పెట్టడానికి క్యారీ బ్యాగ్ కావాలి కదా, అందుకోసమే క్యారీ బ్యాగ్స్ తీసుకున్నాను. అంటే వాళ్ళ క్లాస్లో 41 మెంబర్స్ ఉన్నారు. టోటల్గా నేను ఒక 50 తీసుకున్నాను అనమాట. ఇవి క్యారీ బ్యాగ్స్. ఇంకేంటి, హ్యాపీ బర్త్డే బెలూన్స్, ఇంకా బర్త్డే క్యాప్స్ అనమాట బర్త్డే బాయ్కి. అలాగే మా బుడ్డి దానికి నేను కూడా పిల్లల్లో పిల్లే కాబట్టి నేను కూడా పెట్టుకోవడానికి ఒక క్యాప్ తీసుకున్నాను. ఒక 5 వచ్చినాయి ఇందులో 5 వచ్చినాయి, ఇవి తీసుకున్నాను. ఇంకేం తీసుకున్నాము, బర్త్డే రోజు కొట్టడానికి స్ప్రే, ఇంకా పేపర్స్. ఇంకేం తీసుకున్నామంటే ఒకసారి చూపిస్తాను. ఇంకా ఇవి వచ్చి క్రేయాన్స్ అనమాట. క్రేయాన్స్ గిఫ్ట్లు ఏమేమి ఇస్తాం అంటే క్రేయాన్స్. ఇంకా దీంట్లో ఏముంది అంటే నైఫ్ కావాలి నాన్న, తీసుకురా పో. ఇంకా ఇవేంటంటే ఇవే నార్మల్ పెన్సిల్స్ ఇచ్చారు. ఇదేదో నేను అక్కడ వేరేలా చూసాను, ఇక్కడ వేరేలా వచ్చింది. కన్ఫ్యూజన్ ఉంది. అదేంటి కలర్స్ ఇవన్నీ ఉంటుందని చెప్పారు. ఇవన్నమాట. ఇదొకటి చలికే పాప ఉండు ఒక నిమిషం. ఇదొకటి అండ్ క్రేయాన్స్ది ఒకటి. ఇంకేం తీసుకున్నామంటే స్టిక్కర్స్ పెట్టి ఇవ్వడానికి. ఇవన్నీ పెట్టి ఈ క్యారీ బ్యాగ్లో పెట్టి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ క్యారీ బ్యాగ్స్, పేపర్ క్యారీ బ్యాగ్స్ తీసుకున్నాము. ఒకటి 8 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చేసి ఒక్కోటి 15 రూపీస్ పడింది. అండ్ క్రేయాన్స్ వచ్చేసి ఒక్కొక్కటి 11 రూపీస్ పడింది. ఇంకా స్టిక్కర్స్ వచ్చేసి ఒక్కొక్కటి 5 రూపీస్ పడింది. ఇవన్నీ కలిపి
ఈ క్యారీ బ్యాగ్లో వాళ్ళది చేతి బర్త్డే షాపింగ్ అయితే ఇదనమాట వీడియో. ఒకసారి అది చూడాలి. ఏవి మళ్ళీ మార్చుకొచ్చాం వెళ్ళి. ఏది ఒక క్యారీ బ్యాగ్ ఏదన్నా శాన్వి హ్యాపీ బర్త్డే దగ్గర ఇట్స్ ఏ బాయ్ ఇట్స్ ఏ గర్ల్ తెచ్చాం. శాన్వి ఇట్స్ ఏ గర్ల్. అసలు ఆమె కొరికేస్తుంది. ఏ గయ్యాలి కొరకూడదు. అవ్వ అవ్వ శాన్వి హ్యాపీ బాగుంది. అయ్యో శాన్వి వెళ్ళిపోయింది. శాన్వికి బాగా నచ్చింది అది.